హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో తెలుసా అండి? బీరకాయ పాల కర్రీ. బీరకాయతో పాలు వేస్ట్ చేసామంటే సూపర్గా ఉంటుందన్నమాట. మంచి టేస్ట్ అనేది వస్తుంది. బీరకాయ పాల కర్రీ చాలా చాలా రుచిగా ఉంటుందండి. నేను చేసినట్లు చేయండి, ఒక్కసారి చేసి చూడండి. ముందుగా అయితే నేను కేజీ వరకు తీసుకున్నానండి. ఇక్కడ బీరకాయలు కేజీ కాయలు అనమాట ఇవి. వీటిని ఇప్పుడు నీట్గా ముందుగానే కడిగి తర్వాత పొట్టు తీసేసుకుంటున్నాను. చూసారండి, ఈ విధంగా పొట్టంతా తీసుకోవాలి. ఈ పొట్టుతో కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ పొట్టులో చాలా పోషకాలు ఉంటాయండి, హెల్త్కి మంచిది. అది పచ్చడి తిన్నా కూడా. పచ్చడి వీడియో కూడా మన ఛానల్లో ఉందండి. ముందుగా అయితే కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ చూసేసేయండి. బీరకాయ తొక్కు పచ్చడి కూడా పెట్టున్నాను. చూసారా ఎంత తొక్కు వచ్చిందో. దీంతో పచ్చడి చేసినా కూడా సూపర్గా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిదండి. ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తెలియని వారు ఉంటే కానీ ఛానల్లోకి వెళ్ళి చూసేసేయండి. తర్వాత నేను అన్నిటినీ కూడా ఇలా కట్ చేసుకుంటున్నాను. మీడియం సైజ్ అండి, మరీ చిన్నది కాదు, మరీ పెద్దవి కాదు, మీడియంగా కట్ చేసుకుంటున్నాను. చూడండి, బీరకాయలో చాలా పోషక విలువలు ఉంటాయండి, హెల్త్కి మంచిది ఇది. మనం రోజు తీసుకునే కూరగాయల్లో బీరకాయ కూడా ఒకటి కదండి. హెల్త్కి అయితే చాలా మంచిది. బీరకాయ జ్యూస్ కూడా తాగుతూ ఉంటారు చాలా వరకు. బీరకాయలో పీచు పదార్థాలు విటమిన్ సి, జింక్, ఐరన్, రైబోఫ్లావిన్, మెగ్నీషియం, థయామిన్ పుష్కలంగా ఉంటాయండి. చాలా అంటే చాలా మంచిదన్నమాట. ఇలా పీచు పదార్థాలు తినడం వల్ల బ్లడ్ అంతా కూడా క్యూర్ అవుతుంది. చూసారా, నేను మొత్తం కూడా ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. ఇదిగో చూడండి, మీడియం సైజ్ ఇలా కట్ చేసుకున్నాను. ఇంకా ఇందులోకి మీడియం సైజువి ఆనియన్స్ 2 తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి 2 అయితే తీసుకొని సగంగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం బాండిల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని మినప్పప్పు అయితే 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ వరకు ఆవాలు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను. వాటిని బాగా వేపేసుకుందాం. మినప్పప్పు కొద్దిగా అలా వేగనిచ్చాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ మరీ ఎక్కువ వేగాల్సిన పని లేదండి, కొంచెం దూరగా అలా వేగిందంటే సరిపోతుంది. బీరకాయ తినడం వల్ల మన చర్మం కూడా చాలా బాగుంటుంది. చర్మంలో ఏమైనా ర్యాషెస్ అవి ఉన్నా కూడా స్కిన్లో తగ్గిపోతాయి అన్నమాట బీరకాయ తినడం వల్ల. కామెర్లను కూడా నయం చేస్తుందండి. జాండీస్ని, రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది బీరకాయ. ఇదిగోండి, ఇప్పుడు నేను ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపు వేసి బాగా వేపేసుకుంటున్నాను. ఆనియన్ ఇలా వేపుకున్నాక తెల్లగడ్డలు అయితే నేను దంచి వేసుకుంటున్నానండి. పొట్టు తీసి బాగా దంచి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పేస్ట్లా చేసి కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట ఇలా చేసామంటే. ఇక నేను అల్లం వేయట్లేదండి, ఉత్త తెల్లగడ్డ మాత్రమే వేస్తున్నాను. తెల్లగడ్డ కూడా వేసుకొని బాగా అలా వేపేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకుందాం. తెలియని వారు ఉంటే కానీ ఒక్కసారి ట్రై చేయండి. ఈ కూరనైతే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఇలా చేశారంటే, నేను చేసినట్లుగానే మీకు నచ్చిందంటే ఇంకొకసారి మళ్ళీ చేసుకొని తింటారనమాట. చాలా బాగుంటుందండి. బీరకాయ పాల కర్రీ సూపర్ టేస్ట్తో ఉంటుంది. రైస్కి, రోటీకి సూపర్గా ఉంటుంది ఇది. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. బీరకాయ ముక్కలన్నీ వేసుకున్నాం. వాటిని బాగా కలుపుకుంటున్నాం కదండి ఆయిల్లోనే. బీరకాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, మనం దాంతోనే ఉడికిపోతుంది అనమాట సగం వరకు కూడా. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ప్లేట్ పెట్టి ఒక 5 మినిట్స్ పాటు అలా ఉంచేద్దాము. మధ్య మధ్యలో ఒక 2 టైమ్స్ అలా కలుపుకుందాం. అంతేనండి,
ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకుందాము. బాగా కలిపేసాం కదా, 5 మినిట్స్ అలా ఉంచేసామంటే కానీ చాలా అందులో ఉన్న నీటితోనే అది బాగా ఉడుకుతుంది. మధ్యలో అయితే నేను ఒక్కసారి కలుపుకున్నానండి. ఇదిగో చూడండి, ముక్క అంతా మెత్తపడింది కదా, అందులో ఉన్న నీరంతా కూడా బయటకు వచ్చేస్తుంది. కనిపిస్తుందా అండి మీకు? ముక్క బాగా మెత్తబడింది చూడండి. ఇప్పుడు ఇందులో మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ వరకు మిర్చి పౌడర్, అలాగే ధనియాల పొడి 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి ధనియా పౌడర్ని. గరం మసాలా పౌడర్ 1.5 స్పూన్ వేసాను. బాగా కలిపేసుకుందాం. ఇది ఇంట్లోనే చేసుకున్నానండి. గరం మసాలా పౌడర్ని 1.5 స్పూన్ వరకు వేసాను. చాలా రుచిగా ఉంటుంది అది వేసామంటే కానీ. అచ్చం మనం సీక్రెట్ అయితే నేను చివర్లో చెప్తాను ఎలా ఉంటుంది అనేది. ఎందుకంటే ముందే చెప్పేస్తే మీరు వీడియో కట్ చేసి వేరే వీడియో చేస్తారు కదా. చూసారా, ఇలా బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి ప్లేట్ పెట్టేద్దాము. ఒక 2 మినిట్స్ అలా పెట్టేసుకుందాము. మీడియం ఫ్లేమ్ పెట్టుకుందాం మంట కూడా. మనం చూడండి, ఇంతవరకు మనం ఇందులో ఏం వేయలేదు. అందులో బీరకాయలో ఉన్న వాటర్తోనే ఇది బాగా ఉడుకుతుంది కదా. సగం వరకు ఉడికిపోయింది, 50% వరకు. బాగా 2 సార్లు అలా కలిపేసుకుందాం. ఇప్పుడైతే నేను పాలు తీసుకున్నానండి. 1 కప్పు వరకు పాలు తీసుకున్నాను, అంటే 250 గ్రామ్స్ అనమాట. 1/4 లీటర్ పాలు అనమాట. ఇవి కాచి చల్లార్చినవండి. ఇవి వేసాను కూరలో. ఇదే అనమాట సీక్రెట్ అంతా కూడా. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుందండి. పాలు వేసాక వెంటనే ఒకసారి బాగా కలబెట్టేసుకోవాలి. మళ్ళీ కప్లో కొద్దిగా వాటర్ వేసి అలా వేసాను. వాటర్ వేయకపోయినా కూడా ఏం కాదండి, చాలా బాగుంటుంది. మీకు కావాలి ఇంకా కర్రీ ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఎక్స్ట్రా పాలైనా కూడా పోసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1/4 లీటర్ పాలు అయితే పోసాను. ఇదిగో చూసారా, చాలా బాగుంది కదండి. చూడటానికి కూడా, తినేటప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది. టేస్ట్ ఏమో చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. వాటర్ బదులు పాలు వేసామన్నమాట ఇందులో, అందుకే బీరకాయ పాల కర్రీ అంటాం. చూస్తున్నారు కదండి, మధ్య మధ్యలో అలా గుల్లలాగా వచ్చింది కదా, అంటే పాలు విరిగిపోలేదండి. అది మనం కాచి చల్లార్చి వేసాం కదా, వేసినప్పుడు అలా వస్తుంది. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏదో అయిపోయింది కర్రీ అనేసి. ఇలా ఉండటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోని కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా ఒకసారి కలిపి మళ్ళీ ప్లేట్ పెట్టి ఒక 2 మినిట్స్ అలా ఉంచేస్తున్నాను. కొత్తిమీర ఫ్లేవర్ అంతా కర్రీలోకి రావాలి కదండి. రైస్కి, రోటీకి సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. చూడండి, చాలా బాగుంటుందండి. తినేటప్పుడు కూడా టేస్ట్. ఉడికిపోయింది, ఇంకొద్దిగా అలా ఉడకాలన్నమాట బీరకాయ. ఇందులో ఏ పల్లీ పౌడరు, మసాలా అంతా ఏం అవసరం లేదు. ఇంకా చూసారా, ఆయిల్ అంతా కూడా బాగా తేలిపోయింది, పైన అంతా వచ్చేసింది కదా. అంటే మనకి కర్రీ రెడీ అయిపోయింది, బీరకాయ పాలక్ కర్రీ. సూపర్ అంటే సూపర్గా ఉంటుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. రైస్కి, రోటీకి సూపర్గా ఉంటుందండి. తినేటప్పుడు సీక్రెట్ చెప్పాలని అన్నాను కదా, అదేంటో చెప్పేసైనా. అచ్చం మనం పన్నీర్ పులుసు తిన్నట్టే ఉందండి. చాలా బాగుంటుంది. పన్నీర్ వేసుకొని చేసినట్టు ఉంటుంది అనమాట కర్రీ ఏమో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్కి, రోటీకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. బీరకాయ పాలక్ కర్రీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. తగ్గేదిలే అంటూ తినేసేయచ్చు అనమాట. అచ్చం పన్నీర్ పులుసు తిన్నట్టే ఉంటుంది పన్నీర్ కర్రీ. చూస్తుంటేనే నాకైతే నోరూరుతుంది. వేడి వేడి రైస్ పెట్టేసుకొని తినేస్తాను.